ఎస్సీ వర్గీకరణ సాధించడంలో మందకృష్ణకి ఎప్పుడు రుణపడి ఉన్నామని మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు భిక్షాలు మాదిగ పిలుపునిచ్చారు. మంగళవారం నాడు కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో బద్వేల్ తాలూకా మాదిగ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు ఓబయ్య అధ్యక్షతన మాదిగ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధించడంలో విజయం సాధించిన మందకృష్ణ అన్నగారికి రాష్ట్ర రాజధానిలో జాంబావ భవనం కావాలని, ముఖ్యంగా మాదిగ ఉద్యోగులంతా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జోరుగా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా కార్యదర్శి వెంకటరమణ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఈడీ వెంకట సుబ్బయ్య, ఎంఆర్పీఎస్ నాయకులు గొల్లపల్లి భాస్కర్, అమలాపురం ప్రసాద్, ఓ రవి ముండ్లపాటి పిచ్చయ్య, అనకర్ల సుందరం, హోసూరు భాస్కర్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమం తర్వాత 30 సంవత్సరాలలో మనం ఏం కోల్పోయాం అనేటటువంటి ప్రశ్నలని మనం ఉన్నటువంటి మేధావులుగా ఆలోచించాలని మాత్రమే నేను తెలియజేస్తాను. 30 సంవత్సరాల క్రితం మనం ఎందుకు ఉద్యమం ఆవిర్భావం జరగాలి, జరిగిన తర్వాత పరిణామాలేంటి, ఆర్గనైజ్ అయ్యి ఈ వర్గీకరణ అంశాన్ని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి ఎందుకు తీసుకువెళ్ళాలి, తీసుకువెళితే 5 మంది జడ్జీలతో ఏర్పాటైనటువంటి విస్తృత స్థాయి ధర్మాసనం ఎందుకు కొట్టివేయాల్సిన అవసరం వచ్చింది, ఇవన్నీ సమాజం ఆలోచిస్తుంది. దురదృష్టం ఏంటంటే మాదిగల్లో ఉన్నటువంటి మేధావులు ఆలోచించడం. ఇది మన ఈ కార్యక్రమం ఆసన్నమైంది కాబట్టి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఆల్రెడీ మన నియోజకవర్గ సమన్వయకర్త ఆల్రెడీ ముందుగానే చెప్పడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సభ్యత్వాల నమోదు కార్యక్రమం. ఒక మాదిగ జాతి బిడ్డగా మరి ఆదర్శప్రాయంగా నిలవలసినటువంటి జాతి కోసం, రాబోయేటువంటి తరం కోసం నీ యొక్క శ్రేయస్సు, జాతి యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సభ్యత్వాల నమోదులనైతేనేమి, మరి ఈరోజు గతంలో గత 50 ఏళ్ల చరిత్ర ఎన్నికపోతే దళితుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి అంబేద్కర్గా మనం చూస్తున్నాం. మరి ఈరోజు మాదిగల యొక్క ఆరాధ్య దైవం మందకృష్ణ మాదిగ. వాస్తవంగా చెప్పాలంటే మనకు దేవుడితో సమానమే. వాస్తవం మనం అనుకోవచ్చు.